నమస్కారం సిటీ వార్తలకు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. గుంటూరులో ప్రభంజనంలా టీడీపీ అధినేత చంద్రబాబు రోడ్ షో. జిన్నా టవర్ వద్ద బహిరంగ సభ. మైనారిటీలను అన్ని విధాలా ఆదుకుంటామని భరోసా. పలువురు పార్టీలో చేరిక. వాడవాడలా ఘనంగా మేడే. రెప్పరెప్పలాడిన అరుణ పతాకం. కార్మికుల సంక్షేమం కోసం పోరాటాలు ఉధృతం చేస్తామన్న నేతలు. ఐటీ అభివృద్ధికి చంద్రబాబు విశేష కృషి చేశారు. మంగళగిరిలోని ఐటీ కంపెనీలను సందర్శించిన నారా బ్రాహ్మణి. ఎస్సీ వర్గీకరణకు టీడీపీ, బీజేపీ, జనసేన కూటమి మద్దతు ఇచ్చింది. దళితుల అభ్యున్నతి చంద్రబాబుతోనే సాధ్యమన్న మందకృష్ణ మాదిగ, శ్రీకృష్ణదేవరాయలు, భాష్యం ప్రవీణ్. గత 10 ఏళ్లలో ఏపీకి ఇచ్చిన హామీలను బీజేపీ అమలు చేయలేదు విమర్శించిన తూర్పు నియోజకవర్గ కాంగ్రెస్ ఎమ్మెల్యే అభ్యర్థి మస్తాన్ వలి. రాష్ట్ర అభివృద్ధితో పాటు ప్రజా సంక్షేమమే కూటమి లక్ష్యమని టీడీపీ అధినేత చంద్రబాబు అన్నారు. చంద్రమౌళి నగర్ పోస్టాఫీస్ నుంచి జిన్నా టవర్ వరకు నిర్వహించిన రోడ్ షోలో టీడీపీ శ్రేణులు, ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. అడుగడుగునా బ్రహ్మరథం పడుతూ భారీ గజమాలలతో చంద్రబాబుకు ఘన స్వాగతం పలికారు. రోడ్ షోలో గుంటూరు పార్లమెంట్ అభ్యర్థి పెమ్మసాని చంద్రశేఖర్, గుంటూరు పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి గల్లా మాధవి, గుంటూరు తూర్పు నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి నసీర్ అహ్మద్, ఇతర నాయకులు పాల్గొన్నారు. టీడీపీ అధినేత చంద్రబాబు ప్రజాగలం సభ జైత్రయాత్రలా కొనసాగుతోంది. నిన్న రాత్రి రోడ్ షో నిర్వహించిన అనంతరం జిన్నా టవర్ వద్ద భారీ బహిరంగ సభ నిర్వహించారు. సీఎం జగన్ వైఫల్యాలను ఎత్తుచూపుతూ మైనారిటీలను అన్ని విధాలుగా ఆదుకుంటామని భరోసా ఇచ్చారు. నిన్న మొన్నటి వరకు ఆస్తులు బలవంతంగా బెదిరించి లాక్కున్నారు. ఇప్పుడు అవసరం లేకుండా ఏకంగా రికార్డులు మార్చి భూములు స్వాహా చేయడానికి జగన్ ల్యాండ్ టైటిలింగ్ చట్టం తెచ్చారు. మేం అధికారంలోకి రాగానే నా మొదటి సంతకం మెగా డిఎస్సి పైన అయితే రెండో సంతకం జగన్ ల్యాండ్ గ్రాబింగ్ చట్టం రద్దుపైనే అని టీడీపీ అధినేత చంద్రబాబు ప్రకటించారు. ఈ 5 ఏళ్లు బందిపోట్లను మించిన దోపిడీ జరిగిందని అన్నారు. మాఫియాలతో సకల వ్యవస్థలను నాశనం చేశారని, ప్రజాస్వామ్యాన్ని తిరిగి నెలకొల్పే బాధ్యత తమ కూటమిదేనని స్పష్టం చేశారు. డ్రైవింగ్ తెలియని వ్యక్తికి డ్రైవర్ బాధ్యతలు అప్పగిస్తే ఇలానే ఉంటుందని అన్నారు. పరిపాలన చేతకాని దద్దమ్మ జగన్ అని మండిపడ్డారు. నేను బీజేపీతో కలిశానని, అధికారంలోకి రాగానే 4% ముస్లిం రిజర్వేషన్లు తీసేస్తానని, మసీదులు కూలుస్తానని నాపై జగన్ తప్పుడు ప్రచారం చేస్తున్నారు. బీజేపీతో నేను కొత్తగా కలవలేదు, గతంలోనూ పొత్తు ఉంది. అయినా ముస్లింల సంక్షేమమే ధ్యేయంగా పరిపాలన అందించాం. హైదరాబాద్లో ఉర్దూ యూనివర్సిటీ, హజ్ హౌస్, ముస్లిం ఫైనాన్స్ కార్పొరేషన్ ఏర్పాటు చేసి పెద్దపీట వేశాం. కర్నూలులో ఉర్దూ యూనివర్సిటీ, కడప, విజయవాడలో హజ్ హౌస్ ఏర్పాటు చేశాం. మా ప్రభుత్వం రాగానే 50 ఏళ్లకే ముస్లింలకు పెన్షన్ ఇచ్చే ఆలోచన చేస్తున్నాం. ఈద్గా, కబ్రస్థాన్లకు స్థలాలు, హజ్ యాత్రకు ₹1,00,000 ఆర్థిక సాయం, 100 భాషలకు కార్పొరేషన్ ఏర్పాటు చేసి 100 కోట్లు అందిస్తాం. మైనారిటీ ఫైనాన్స్ కార్పొరేషన్ ద్వారా ₹5,00,000 వడ్డీ లేని రుణాలు ఇస్తాం. ఇమాం, మౌజన్ల గౌరవ వేతనాలను 10,000కు పంచుతామని హామీ ఇచ్చారు. ఈరోజు గుంటూరు ర్యాలీ అదర్స్ మీ జోష్ చూస్తే మాత్రం ఇప్పుడు కూడా నాకు అర్థం కాలేదు ఎక్కడి నుంచి వచ్చింది జోష్ అని. తమిళలో 5 సంవత్సరాల్లో మీ అందరూ పడిన బాధలు, మీ ఇబ్బందులు, భవిష్యత్తు మీద ఉండే మీ బెంగ అన్ని కలిపి ఈరోజు పిల్ల జల్లా అందరూ కూడా రోడ్డు మీదకి వచ్చేశారు. ఈ సైకో రాకపోయుంటే, అమరావతి కొనసాగుంటే
ఈ గుంటూరు ఎక్కడుండేది తమ్ముళ్ళు అని మిమ్మల్ని అడుగుతున్నా. నేను క్రియేట్ చేసిన రికార్డులు నేనే బద్దలు కొట్టాలనే నా సంకల్పం. 163 కిలోమీటర్లు అయితే అమరావతి ఔటర్ రింగ్ రోడ్డు 185 కిలోమీటర్లు. గుంటూరు అవతల వచ్చేది, అటు చిలకలూరుపేటకి వెళ్లేది, అటు విజయవాడ అవతల హనుమాన్ జంక్షన్ కు వచ్చేది. తమ్ముళ్ళు, నా కలలన్నీ దుర్మార్గుడు వచ్చి విధ్వంసం చేశాడు. అది నా బాధ. నేను వస్తే రిజర్వేషన్లు పోతాయంట, మసీదులు కూలిపోతాయంట. ఎప్పుడన్నా జరిగిందా తమ్ముళ్ళు అని అడుగుతున్నా. ఏ ఒక్క ముస్లిం సోదరుడి మీదైనా సరే ఎక్కడైనా ఒక చిన్న ఇబ్బంది కలిగిందా అని మిమ్మల్ని అడుగుతున్నా. నేను ముస్లింలందరికీ 50 సంవత్సరాలకి పింఛనిచ్చే విధానానికి శ్రీకారం చుడతాను. ఇదే కాదు, ముఖ్య పట్టణాల్లో ఈద్గాలకి, కబరస్థానాలకి స్థలాలు కేటాయింపు చేస్తా. హజ్ యాత్రకు పోయే వ్యక్తులకి ₹1,00,000 ఆర్థిక సహాయం చేస్తాం. మైనారిటీ ఫైనాన్స్ కార్పొరేషన్ ద్వారా 5 లక్షలు వడ్డీ లేని రుణాలు ఇచ్చే బాధ్యత నాది. ఇమాములకి, మౌజుములకి 10,000, 5,000 ఆందోళన ఇస్తామని మీ అందరికీ హామీ ఇస్తున్నా. గుంటూరులో ఉండే ప్రతి ఒక్కరికి ఎక్కడన్నా మీరు ఇళ్లలో ఉంటే ఆ ఇంటికి పట్టా ఇచ్చే బాధ్యత నాది. ఎక్కడున్నా అక్కడంతా పట్టాలు ఇస్తా. 2, ఎవరికైతే ఇంటి జాగా లేదో వాళ్ళందరికీ ఇంటి జాగా ఇచ్చే బాధ్యత నాది. 3, టిడ్కో ఇళ్లు కట్టాను. ఇప్పుడు హామీ ఇస్తున్నా, ఆ టిడ్కో ఇళ్లన్నీ పూర్తి చేసి ఉచితంగా మీకు ఇచ్చే బాధ్యత నాది. మాజీ సీఎం టీడీపీ అధినేత చంద్రబాబు సమక్షంలో పలువురు టీడీపీ పార్టీలో చేరారు. డిప్యూటీ మేయర్ సజీరా, ఆమె తండ్రి వైసీపీ నేత షౌకత్, మాజీ ఎమ్మెల్యే నంబూరు సుబాని, మాజీ డిప్యూటీ మేయర్ గౌస్ పార్టీలో చేరారు. చంద్రబాబు పసుపు కండువా కప్పి వారిని స్వాగతించారు. ఇప్పుడే డిప్యూటీ మేయర్ గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీతో విసిగిపోయి నేను సైతం తెలుగుదేశానికి పనిచేస్తానని పార్టీలోకి వస్తున్నారు. ఒక మహిళ, మంచి యువతి, భవిష్యత్తుండే ఆడబిడ్డ, తప్పకుండా ఆదరిస్తాం. గట్టిగా చప్పట్లు కొట్టి స్వాగతం పలకాల్సిందిగా అందరినీ కోరుతున్నా. థ్యాంక్ యూ. ఐటీ అభివృద్ధికి కారణం చంద్రబాబు అని నారా బ్రాహ్మణి తెలిపారు. మంగళగిరిలో టీడీపీ యువనేత నారా లోకేష్ ప్రారంభించిన ఐటీ కంపెనీలను ఆమె విజిట్ చేసి అక్కడ పనిచేసిన ఉద్యోగులతో మాట్లాడారు. గత 5 ఏళ్లలో రాష్ట్రాభివృద్ధి కుంటుపడిందని, పరిశ్రమలు రాక, యువత ఉద్యోగాలు లేక ఇతర రాష్ట్రాలకు వలసలు వెళ్లాల్సిన దుస్థితి ఏర్పడడం సిగ్గుచేటన్నారు. చంద్రబాబు తన బ్రాండ్ ఇమేజ్ తో అనేక ఐటీ కంపెనీలను రాష్ట్రానికి తెస్తే వాటిని అరాచక పాలనతో వైసీపీ తరిమి కొట్టిందని ధ్వజమెత్తారు. Anyone will provide, but Nizanga is sustainable growth, sustainable job creation, sustainable development anedi. That is very important for us because that is what will help our state flourish for the decades to come. And this magic can be done only by Chandrababu Naidu garu. We all know it. He's done it in Hyderabad. He's done it in Telangana. That is why Hyderabad today is like an international city. Don't you agree with me? Yes. We have a fantastic airport. We have a fantastic ring road. We have a fantastic set of companies. You know, there's international, multinational companies. He was the first to bring Microsoft to India. It was Microsoft's first office outside of Seattle, such at that scale. He was the first to bring Google to India. He brought several other countries. He brought Bill Clinton to India, Tony Blair to India.
ఇలాంటి కంపెనీస్ ఎంకరేజ్ చేస్తాయి, వాళ్ళు కూడా ఒక ఆదాయం చేస్తాయని కంపెనీ చాలా బాగా చాలా మంది మహిళలకి పెదకూరపాడు నియోజకవర్గంలో టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి భాష్యం ప్రవీణ్ ఎన్నికల ప్రచారంకు ప్రజలు అడుగడుగునా బ్రహ్మరథం పట్టారు. గుడ్ మార్నింగ్ క్రోసూరు కార్యక్రమంలో భాష్యం ప్రవీణ్ పాల్గొని స్థానిక ప్రజలతో మమేకమై సమస్యలపై ఆరా తీశారు. సూపర్ 6 తో పాటు కూటమి మేనిఫెస్టోలోని పథకాలను ప్రజలకు వివరించి తనను గెలిపించాలని భాష్యం ప్రవీణ్ కోరారు. వైసీపీ పాలనలో గత 5 ఏళ్లలో రాష్ట్రం అన్ని విధాలా వెనకపడిందని, చంద్రబాబు అధికారంలోకి వస్తేనే యువతకు ఉపాధి అవకాశాలు లభిస్తాయన్నారు. తన గెలుపుకు ప్రతి ఒక్కరూ సహకరించాలని ఓటర్లను వేడుకున్నారు. ప్రపంచ కార్మిక దినోత్సవాన్ని ఏఐటీయూసీ ఘనంగా నిర్వహించింది. బస్టాండ్ సమీపంలోని ఎంఎల్ఎస్ పాయింట్ వద్ద సివిల్ సప్లైస్ హమాలీ వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో మేడే వేడుకలు జరిగాయి. ఏఐటీయూసీ జెండాను కార్మిక సంఘ నాయకులు చిన్నాంజనేయులు ఆవిష్కరించారు. కార్మిక హక్కులను కాపాడుకునేందుకు అన్ని కార్మిక సంఘాలు ఐక్యంగా పోరాటాలను ఉధృతం చేస్తామని రావుల అంజిబాబు తెలిపారు. 138వ మేడే జరుపుకుంటున్న కార్మిక వర్గానికి, కార్మికులకి ఏఐటీసీ తరపున ముందుగా విప్లవాభివందనాలు తెలియజేస్తూ ఎన్నో పోరాటాల ద్వారా సాధించుకున్న హక్కులని నేడు రాష్ట్రంలోని వైసీపీ ప్రభుత్వం అలాగే కేంద్రంలోని ఎన్డీఏ ప్రభుత్వం కాలరాస్తున్న ఈ నేపథ్యంలో ఈ 138వ మేడే సందర్భంగా కార్మిక హక్కుల కోసం ఏఐటీసీ ఆధ్వర్యంలో నిరంతరం పోరాటాలు జరిపి వాటిని సాధించుకునే వరకు పెద్ద ఎత్తున ఉద్యమాలు నిర్వహిస్తామని ఏఐటీసీగా తెలియజేస్తున్నాం. గుంటూరు తూర్పు నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి మస్తాన్ వలి కోలాహలంగా ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్నారు. గత 10 ఏళ్లలో రాష్ట్రానికి బీజేపీ ఇచ్చిన హామీలు అమలు కాలేదని మస్తాన్ వలి విమర్శించారు. తెలుగు ప్రజలకు అన్యాయం చేసిన ప్రధాని మోడీకి జగన్, చంద్రబాబు, పవన్ కళ్యాణ్ దాసోహం కావడం సిగ్గుచేటన్నారు. ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యమైన మస్తాన్ వలి గుంటూరు తూర్పు నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ తప్పక విజయం సాధిస్తుందని ధీమా వ్యక్తం చేశారు. ప్రత్యేక హోదా ఎక్కడుంది? ఈ రోజు కూడా ఆంధ్ర ప్రజలకు ప్రత్యేక హోదా లేదు. పిల్లల ఉద్యోగాలు లేక ఇతర రాష్ట్రాలకు వలస వెళ్తూ ఉన్నారు. తల్లిదండ్రులు కళ్ళమ్మడిన రక్తం వస్తూ ఉంది. బిడ్డను 6 కాలం చదివించుకున్న తర్వాత కూడా ఉద్యోగాలు లేక వేరే రాష్ట్రాలకు వెళ్ళి హోటల్లోనో లేదా రోడ్డు పక్కన స్ట్రీట్ వెండర్స్లోనూ పనిచేస్తూ ఉంటే నరేంద్ర మోడీ గారు సంవత్సరం 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తానన్న మాట ఎక్కడుంది? చంద్రబాబు నాయుడు గారు డిఎస్సి ప్రకటించలా, జగన్మోహన్ రెడ్డి డిఎస్సి ప్రకటించలా. రాహుల్ గాంధీ గారు చెప్పాడు, ఈ దేశంలో యువత పక్షాన, మహిళల పక్షాన ప్రతి నెల కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే 8,333 రూపాయలు ప్రతి మహిళా అకౌంట్లో వేసి సంవత్సరానికి ₹1,00,000 ప్రతి మహిళా అకౌంట్లో వేయటం కోసం కాంగ్రెస్ పార్టీ సిద్ధంగా ఉంది. సీఎం జగన్ వ్యక్తిత్వాన్ని దెబ్బతీసేలా షర్మిల, సునీతలు మాట్లాడుతున్నారని రాష్ట్ర మహిళా కమిషన్ మాజీ చైర్పర్సన్ వాసిరెడ్డి పద్మ మండిపడ్డారు. తాడేపల్లిలోని వైసీపీ కేంద్ర కార్యాలయంలో వాసిరెడ్డి పద్మ మీడియాతో మాట్లాడారు. కేవలం పర్సనల్ ఎజెండాతోనే ఏపీ రాజకీయాల్లోకి షర్మిల వచ్చారని, ప్రజలకు మంచి చేయాలనే ఆలోచనే ఆమెకు లేదని విమర్శించారు. వివేక హత్య కేసులో సునీత చేస్తున్న ఆరోపణలు కట్టుకథలు మాత్రమేనని వాసిరెడ్డి పద్మ అన్నారు. రాజకీయాల్లోకి, ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లోకి మీరు వచ్చింది కేవలం మీ పర్సనల్ ఎజెండాతో వచ్చారు. ఇక్కడ కాంగ్రెస్ పార్టీ లేదు, రాహుల్ గాంధీని ప్రధానమంత్రిని చేయడం అనేది లేదు, బీజేపీని వ్యతిరేకించడం అనేది లేదు, లేకపోతే మరి ఏ రాజకీయమూ లేదు. అసలు రాజకీయ ఉద్దేశమూ లేదు. ప్రజలకు మంచి చేయాలనే సంకల్పం అంతకంటే ఆమెకు లేదు. కేవలం అవినాష్ రెడ్డిని మంచిగా చూస్తున్నందుకు జగన్ మీద ద్వేషం, జగన్ గారి మీద ఒక పగ. ఇంతకు మించి మీకు ఇంకొక ఎజెండా లేదని మీరే చెప్తున్నారు. క్రోసూరులో మాదిగల ఆత్మీయ సమావేశం జరిగింది. టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి భాష్యం ప్రవీణ్తో పాటు నర్సోపేట పార్లమెంట్ అభ్యర్థి లావు శ్రీకృష్ణదేవరాయలు, ఎంఆర్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షులు మందకృష్ణ మాదిగ, ఇతర నాయకులు పాల్గొన్నారు. ఆంధ్రప్రదేశ్లో మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి టీడీపీ, బీజేపీ, జనసేన కూటమికి మద్దతిచ్చి
ఆయా పార్టీల అభ్యర్థుల గెలుపు కోసం పనిచేస్తుందని మందా కృష్ణమాదిగ తెలిపారు. క్రోసూరులో నిర్వహించిన మాదిగల ఆత్మీయ సమావేశంలో టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి భాష్యం ప్రవీణ్, నర్సరావుపేట పార్లమెంట్ అభ్యర్థి లావు శ్రీకృష్ణదేవరాయలతో కలిసి ఆయన పాల్గొన్నారు. ఎస్సీ వర్గీకరణకు ప్రధాని మోడీతో పాటు టీడీపీ అధినేత చంద్రబాబు అనుకూలంగా ఉన్నారని, అందుకే ఎన్డీఏ కూటమికి తమ మద్దతు ఇస్తున్నట్లు మందా కృష్ణమాదిగ తెలిపారు. వైసీపీ వర్గీకరణను అడ్డుకుంటూ మాదిగలకు అన్యాయం చేస్తుందని విమర్శించారు. దళితుల అభ్యున్నతికి చంద్రబాబు అనేక పథకాలను ప్రవేశపెట్టారని, వాటిని వైసీపీ అధికారంలోకి వచ్చాక తొలగించిందని లావు శ్రీకృష్ణదేవరాయలు, భాష్యం ప్రవీణ్ మండిపడ్డారు. సూపర్ 6తో పాటు మేనిఫెస్టోలో దళితులను ఆర్థికంగా బలోపేతం చేసేందుకు ప్రజాప్రభుత్వం కృషి చేస్తుందని పేర్కొన్నారు. నేను చంద్రబాబు నాయుడు పార్టీలో టీడీపీలో లేను, నేను బీజేపీ పార్టీలో లేను, నేను జనసేన పార్టీలో లేను. అయినప్పటికీ కూటమిని గెలిపించాల్సింది. ఈ 5 ఏళ్ల పాలన చూస్తే నష్టపోయింది, మోసపోయింది ప్రధానంగా మాదిగ జాతి కాబట్టి ఆయన ఓడించడానికి వచ్చాను. ప్రధానంగా నష్టపోయింది, మోసపోయింది, అణచివేత గురైంది ఈ 5 ఏళ్లలో మాదిగలు ప్రధానంగా ఉన్నారు కాబట్టి, దళితులు ఉన్నారు, ఆ దళితుల్లో ఎక్కువ మాదిగలు ఉన్నారు కాబట్టి ఈయన వల్ల మన జాతికి వచ్చే మేలు కంటే నష్టమే ఎక్కువ ఉన్నది కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో ఆయన ఓడించండి, కూటమిని గెలిపించండి చెప్పడం కోసం వచ్చాను. వాళ్ళు అడుగుతా ఉన్నది ఏమిటంటే, అయ్యా మాకు రాజ్యాంగంలో ఉంది ఎస్సీ సప్లాన్ అని, ఆ సప్లాన్ కింద మాకు నిధులు కేటాయించి మా మీద ఖర్చు పెట్టాలి. కానీ ఈ రోజు జరుగుతూ ఉంది ఏమిటంటే, ఏ స్కీమ్ అయినా ఏ పథకమైనా మాకు వస్తుంది, అదే పథకం ఓసీలకు కూడా వస్తా ఉంది. ఇప్పుడు అమ్మఒడే ఉంది, మాకు ఒక బిడ్డే, ఓసీలకు కూడా ఒక బిడ్డే. చేయూత అంటే మాకు 18,000, ఓసీలకు కూడా 18,000. కానీ ఎస్సీ సప్లాన్ కింద దాదాపు 35,000 కోట్లు మాకు కేటాయించడం జరిగింది ప్రతి సంవత్సరం కూడా. దాన్ని బట్టి మాకు ఇంకా కొద్దిగా ఎక్కువ చేయాల్సిన అవసరం ఉంది, కానీ అది జరగట్లేదు. ఇది అన్యాయం అని చెప్పి ఏ ఊరు వెళ్ళా కానీ దళిత సోదరులందరూ చెప్తా ఉన్నారు. 2019లో ఒక్క ఓటు ఒక్క అవకాశం అని జగన్మోహన్ రెడ్డి మోసపూరిత వాగ్దానాలతో రాష్ట్రం మొత్తం మోసపోయి ఒక్క ఓటు వేసి రాష్ట్రం మొత్తం మోసపోయింది. రాష్ట్రం 30 సంవత్సరాలు వెనక్కిపోయింది, రాష్ట్రాభివృద్ధి లేకుండా. మన దళిత సోదరులను కూడా మోసం చేసి అధికారం వచ్చేవరకు మన దళిత సోదరుల్ని అడ్డం పెట్టుకుని తర్వాత పక్కన పెట్టిన సందర్భం మీరందరూ గమనించాలి. ఎస్సీ సప్లాన్లో ఉన్న నిధులన్నింటినీ పక్కదారి మళ్లించి మన డెవలప్మెంట్ ఉపయోగం లేకుండా చేసిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. సివిల్ సప్లైస్ దిగుమతి ముఠా కార్మికుల సంఘం ఆధ్వర్యంలో మేడే వేడుకలు జరిగాయి. సిఐటియు జెండాను కార్మిక సంఘ నాయకులు శ్రీనివాసరావు ఆవిష్కరించారు. కార్మికులు పోరాడి సాధించుకున్న హక్కులను కాలరాసేలా బీజేపీ వ్యవహరిస్తుందని మండిపడ్డారు. సమాన పనికి సమాన వేతనంతో పాటు కార్మికులకు ఇచ్చిన హామీలను కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేయాలని డిమాండ్ చేశారు. దాదాపుగా విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ని అమ్మకానికి పెట్టి కేంద్ర ప్రభుత్వం 3 సంవత్సరాలు అవుతా ఉంది. కానీ దాన్ని అమ్మటానికి కేంద్ర ప్రభుత్వం ముందుకు రాని నేపథ్యం. దీనికి ప్రధాన కారణం ఆ స్టీల్ ప్లాంట్లో ఉన్న కార్మికులందరూ కార్మిక సంఘాల ఆధ్వర్యంలో ఈరోజు పెద్ద ఎత్తున ఆందోళన చేస్తూ ఉన్నారు. అదే మనకు స్ఫూర్తి. అదేవిధంగా దేశ రాజధాని ఢిల్లీలో రైతాంగం దాదాపుగా 1000 రోజులు ఆందోళన చేసి మోడీ ప్రభుత్వం తీసుకొచ్చిన 3 నల్ల చట్టాలను కూడా రద్దు చేసే వరకు రైతాంగం మొత్తం పోరాడింది. ఈ ఇద్దరిని ఆదర్శంగా తీసుకొని ప్రపంచంలో కార్మికులు మొత్తం ఏకం కావాలని, ప్రపంచ కార్మికరణ వ్యతిరేక విధానాలకి మనం అండగా నిలవాలని ఈ సందర్భంగా మనం డిమాండ్ చేయాల్సిన అవసరం ఉంది. బ్రాడీపేటలోని జిల్లా కార్యాలయంలో ప్రపంచ కార్మిక దినం మేడే సందర్భంగా అరుణ పతాకాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా సిపిఎం జిల్లా కార్యదర్శి పాసం రామారావు మాట్లాడుతూ ప్రపంచ కార్మిక దినం మేడే సందర్భంగా దేశవ్యాప్తంగా మతోన్మత కార్మిక వ్యతిరేకి బీజేపీని ఓడించేందుకు దీక్షాదినంగా పాటించాలని అన్నారు. నాటి నుండి నేటి వరకు కార్మిక వర్గం తమ హక్కుల సాధన కోసం ఉద్యమాలు చేస్తూ అనేక హక్కులను సాధించుకున్నారన్నారు. కార్మిక రక్షణకు చట్టాలు, కనీస వేతన చట్టం, సమ్మెలు, నిరసనలు, పోరాటాలు చేసే హక్కును రాజ్యాంగంలో పొందుపరిచేటట్లు ఉద్యమించారు. మనం మేడేని దీక్షాదినంగా తీసుకొని ఈ మేడే సందర్భంగా కార్మిక హక్కుల్ని రక్షించడం కోసం మనందరం ప్రయత్నం చేయాల్సిన అవసరం ఉంది.
ప్రధానంగా ఈ ఎన్నికల్లో భారతదేశ స్వతంత్రానికి ప్రమాదం వచ్చింది, సార్వభౌమత్వానికి ప్రమాదం వచ్చింది. ప్రజల మధ్య ఐక్యతను చిచ్చుపెట్టేటువంటి బీజేపీ మళ్ళీ కుట్రలు కొనుక్తా ఉంది అధికారంలో రావడానికి. మనందరం మేడే స్ఫూర్తితోటి భారత రాజ్యాంగాన్ని నాశనం చేసేటువంటి, భారతదేశ ఐక్యతను చిచ్చుపెట్టేటువంటి బీజేపీని చిత్తుగా ఓడించాల్సినటువంటి అవసరం ఉంది. ఇదే మనం దీక్షాదినంగా తీసుకుని మనం ముందుకెళ్లాల్సినటువంటి అవసరం ఉంది. ఈ సందర్భంగా మనందరం ఐక్యంగా బీజేపీని ఓడించేదానికోసం కృషి చేయాలని చెప్పేసి కోరుతూ, ఆచరణకు సాధ్యం కాని మేనిఫెస్టోను కూటమి నేతలు రిలీజ్ చేశారని జాతీయ బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర యువజన అధ్యక్షులు గూడూరు నాని ముదిరాజ్ అన్నారు. చంద్రమౌళి నగర్లోని వైసీపీ కార్యాలయంలో బీసీ సంఘాల సమావేశం జరిగింది. సమావేశం అనంతరం నాని ముదిరాజ్ మీడియాతో మాట్లాడుతూ కూటమి మేనిఫెస్టో లక్షల కోట్ల రూపాయల ఖర్చుతో ముడిపడి ఉందన్నారు. ఎన్నికల సమయంలోనే చంద్రబాబుకు బీసీలు గుర్తొస్తున్నారని, 40 ఏళ్లుగా బీసీలను చంద్రబాబు అనగతొక్కారని విమర్శించారు. గతంలో ఇచ్చిన 400 హామీలు ఏమయ్యాయని ప్రశ్నించారు. నయవంచనతో పవన్ కళ్యాణ్ కాపుల గొంతు కోస్తున్నారన్నారు. జగన్మోహన్ రెడ్డి పాలనలో బీసీలను వెన్నుతట్టి ప్రోత్సహించారని, రానున్న ఎన్నికల్లో బీసీ సంఘాలు అన్ని జగన్మోహన్ రెడ్డికి అండగా ఉంటామన్నారు. చంద్రబాబు మాయల్లో బీసీలు పడొద్దని హితవు పలికారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న బీసీలంతా జగన్మోహన్ రెడ్డితోనే ఉన్నారన్నారు. చంద్రబాబు నాయుడు గారు జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిని పట్టుకొని బచ్చా అంటున్నావు నువ్వు. జగన్మోహన్ రెడ్డి గారు బచ్చా కరెక్టే. ఈ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన తర్వాత మెజారిటీ జిల్లా పరిషత్ స్థానాలు గెలుచుకున్నటువంటి ముఖ్యమంత్రి బచ్చా, మెజారిటీ మేయర్ స్థానాలు గెలుచుకున్నటువంటి వ్యక్తి బచ్చా, మెజారిటీ గ్రామ పంచాయతీలు గెలుచుకున్నటువంటి వ్యక్తి నీకు బచ్చా. ఆయన ఒకటే చెప్తా ఉన్నాడు, నాకు మేనిఫెస్టో బైబుల్ ఖురాన్ భగవద్గీతతో సమానం, నేను ఏ మాట అయితే చెప్తానో ఆ మాటే చెప్తాను, చంద్రబాబు నాయుడు లాగా వేలం పాట మాత్రం వేయను అని స్పష్టంగా చెప్తా ఉన్నాడు. రాష్ట్ర మ్యూజిక్ అండ్ డాన్స్ అకాడమీ డైరెక్టర్ మేరుగ విజయలక్ష్మి వైసీపీకి రాజీనామా చేశారు. డైరెక్టర్ పదవికి వైసీపీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేసి టీడీపీ అధినేత చంద్రబాబు సమక్షంలో టీడీపీలో చేరారు. తెనాలిలో జరిగిన ప్రజాగలం కార్యక్రమంలో విజయలక్ష్మి తెలుగుదేశం పార్టీలో చేరారు. పార్టీ అభివృద్ధికి తన వంతు కృషి చేస్తానని ఆమె వెల్లడించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ చంద్రబాబు సీఎం అయితేనే రాష్ట్రాభివృద్ధితో పాటు రాజధాని అభివృద్ధి సాధ్యమవుతుందని తెలిపారు. మంగళగిరి అసెంబ్లీ నియోజకవర్గ రిటర్నింగ్ అధికారి మరియు జాయింట్ కలెక్టర్ రాజ్ కుమారి ఆత్మకూరు గ్రామంలోని నిర్మలా హైస్కూల్ నందు 3వ తేదీన జరిగే ఈవీఎంల కమిషనింగ్ ఏర్పాట్లను, జిల్లాలోని 7 అసెంబ్లీ నియోజకవర్గాల్లో పోస్టల్ బ్యాలెట్కు ఏర్పాట్లు మరియు 5-6 తేదీల్లో ప్రిసైడింగ్ అధికారి మరియు అసిస్టెంట్ ప్రిసైడింగ్ అధికారులకు ఇచ్చే 2వ శిక్షణ కార్యక్రమ ఏర్పాట్లను పరిశీలించి అధికారులకు పలు సూచనలు చేశారు. మేడేను వాడవాడల కార్మికులు ఘనంగా నిర్వహించారు. ఏపీ మెడికల్ ఎంప్లాయీస్ యూనియన్ ఆధ్వర్యంలో జీజీహెచ్ వద్ద జరిగిన కార్యక్రమంలో ఏఐటీయూసీ జెండాను కార్మిక సంఘ నేత మాల్యాద్రి ఆవిష్కరించారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అవలంబిస్తున్న కార్మిక వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా పోరాటాలను ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ఈ రోజున ఈ ప్రభుత్వాలు 8 గంటలు కూడా వెనక్కి పంపే ఆలోచన చేస్తూ ఉన్నారు. వాటికి తోడు ఈ రోజున మరి మహాలుకి మరి పర్మిషన్ ఇవ్వడం ద్వారా, అట్లాగే వివిధ వ్యాపార వాణిజ్య సంస్థలకి పర్మిషన్ ఇస్తూ 10 గంటలు కూడా మార్చుకొని 8-7 రోజులు పనిచేయటం, 24 గంటలు కూడా తీసే ఆలోచన చేస్తూ ఉన్నారు. ఇప్పుడున్న పరిస్థితుల్లో కార్మిక హక్కులు కాపాడుకోవడమే కాకుండా మరి 8 గంటల పనిదినాన్ని కూడా మళ్ళా సాధించుకోవాల్సిన అవసరానికి ఈ ప్రభుత్వాలు ఈ నెట్టబడుతూ ఉన్నాయి. అందుకని ఈ 138వ మేడే సందర్భంగా కార్మిక హక్కులు కాపాడుకుందామని మోడీ చేస్తున్నటువంటి 44 కార్మిక చట్టాలని రద్దు చేసి 4 కోళ్లుగా మరి విభజించడం జరిగింది. హిందువుల మనోభావాలు దెబ్బతీసేలా టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి పనిచేస్తుందని హైందవ డెవలప్మెంట్ సొసైటీ అధ్యక్షులు అనిల్ బెహ్రా అన్నారు. బ్రాడీపేటలో అనిల్ బెహ్రా మీడియాతో మాట్లాడుతూ రానున్న ఎన్నికల్లో కూటమికి హిందూ సమాజం తగిన బుద్ధి చెప్పేందుకు సిద్ధంగా ఉందన్నారు. హిందువులు అంటే చంద్రబాబుకు ఎందుకంత ద్వేషమో చెప్పాలన్నారు. హిందూ పుణ్యక్షేత్రాల సందర్శనకు సబ్సిడీలు ఎందుకు ఇవ్వడం లేదని ప్రశ్నించారు. అమర్నాథ్ యాత్రపై ట్యాక్సులు విధించిన చంద్రబాబు ముస్లింలకు సబ్సిడీలు ఎలా ఇస్తున్నారన్నారు. హిందూ వ్యతిరేక విధానాలన్నీ అవలంబిస్తున్న కూటమికి వ్యతిరేకంగా హిందూ సమాజం అభ్యర్థులను పోటీలో నిలబెట్టినట్లు చెప్పారు. కార్యక్రమంలో పవన్, రాజు, వైదేహీనాథ్ తదితరులు పాల్గొన్నారు. అయ్యా చంద్రబాబు నాయుడు గారు, హిందువులుగా మేమేం తప్పు చేశాం? మీకు ఎందుకు హిందువులు అంటే ద్వేషం?
ఈరోజు మాకు తీర్థయాత్రలు ఉన్నాయి, పుణ్యక్షేత్రాలు ఉన్నాయి. మా పుణ్యక్షేత్రాల దర్శనానికి మీరు ఎందుకు సబ్సిడీ ప్రకటించరు? అతి దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితి ఏంటంటే చంద్రబాబు నాయుడు గారు మీరు 2014లో అధికారంలోకి వచ్చిన తర్వాత దేశంలో ఎక్కడా లేనటువంటి విధంగా అమర్నాథ్ యాత్రకు వెళ్ళేటువంటి భక్తుల మీద మీరు పన్ను విధించారు. ఏం పన్ను అది? ఏదైతే ఒకప్పుడు ఆ జిజియా పన్ను అవన్నీ ఇవన్నీ హిందువుల మీద విధిస్తారో అదేవిధంగా మీరు మెడికల్ సర్టిఫికేట్లు తీసుకోవాలంటే 1500 రూపాయలు మా మీద పన్నులు విధించారు. మా మీద పన్నులు విధించినటువంటి మీరు మిగిలిన మతస్థులు యాత్రలకు వెళ్తుంటే లక్షల రూపాయలు ఏ విధంగా వాళ్ళకి మీరు డబ్బులు ఇస్తారు, ప్రకటిస్తారు, సబ్సిడీలు ప్రకటిస్తారు. ఈరోజు మీకు హిందువుల ఓట్లు వద్దా? క్రోసూరు మండలం 88 తాళూరు గ్రామం నుండి టీఎన్ఎస్ఎఫ్ రాష్ట్ర అధ్యక్షులు రావిపాటి అమృతరావు ఆధ్వర్యంలో 8 ఎస్సీ కుటుంబాలు వైసీపీని వీడి టీడీపీలో చేరారు. పెదకూరపాడు నియోజకవర్గ ఉమ్మడి ఎమ్మెల్యే అభ్యర్థి భాష్యం ప్రవీణ్ వారికి కండువా కప్పి టీడీపీ పార్టీలోకి ఆహ్వానించారు. లార్డ్ సెంటర్లోని అంబేద్కర్ విగ్రహం వద్ద మేడే వేడుకలు ఘనంగా జరిగాయి. భీమసేన సేవాదళ్ ఆధ్వర్యంలో జరిగిన మేడే కార్యక్రమంలో అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. దేశంలో కార్మికులు, కర్షకుల అభ్యున్నతి కోసం ఏ ఒక్క సంస్థ పనిచేయడం లేదన్నారు. కార్ల్ మార్క్స్ అంబేద్కర్ సిద్ధాంతాలను అమలు చేసేలా నూతన కార్మిక చట్టాలను రూపొందించాలన్నారు. కార్యక్రమంలో భారత సమాజ్ పార్టీ మంచాల జోసెఫ్, ఆర్పీఐ పార్టీ నాయకులు ముత్తయ్య, రాజు, జయరత్నం, రజని, కొప్పుల శ్రీనివాస్, భీమసేన సేవాదళ్ అధ్యక్షులు నల్లపు నీలాంబరం తదితరులు పాల్గొన్నారు. పేదల కార్మికుల దినంగా ఈ రోజుని ప్రపంచవ్యాప్తంగా జరుపుకుంటూ ఉన్నారు. మరి ఈనాటికి కూడా దేశంలో కానీ ప్రపంచంలో కానీ మరి కార్మిక హక్కుల కొరకు, మరి కార్మికుల యొక్క శ్రేయోభిలాష్ కొరకు పనిచేస్తున్నటువంటి వ్యవస్థ ప్రపంచవ్యాప్తంగా కానీ భారతదేశంలో కానీ లేదు. కార్మికులు అనేక పోరాటాల ద్వారా మరి తమ హక్కుల్ని సాధించుకోవడం జరిగింది. మరి కార్ల్ మార్క్స్ 1840 ప్రాంతంలో మరి ప్రపంచంలో ఉన్నటువంటి భూస్వామ్య వ్యవస్థకి, పెట్టుబడిదారీ వ్యవస్థకి వ్యతిరేకంగా గొప్ప పోరాటాన్ని కొనసాగించినట్లు చూస్తూ ఉన్నాం. ఈరోజు పరిపాలించే రాజకీయ నాయకులే పరిశ్రమవేత్తలై ప్రజల్ని చాలా కించపరిచి వేతన భద్రత లేదు, సరైన కార్మిక రక్షణ లేకుండా పోయింది. భారతదేశంలో ఆంధ్రప్రదేశ్ మరీ క్షీణించిపోయింది. శ్రమ దోపిడీకి గురవుతున్న కార్మికులకు రాజ్యాంగం ప్రకారం హక్కులు కల్పించాలని అంబేద్కర్ ఆనాడు రాజ్యాంగంలో పొందుపరిస్తే రాజ్యాంగం చదవకుండా రాజ్యాంగాన్ని మార్చేస్తా అంటున్న నాయకులు ఈరోజు రాజకీయ నాయకులు వ్యాపారస్తులు అయిపోయారు. ఎక్కడైనా ప్రజలు గుర్తు తెచ్చుకొని భారత రాజ్యాంగం అమలు చేసే పార్లమెంట్ వ్యవస్థను నిర్మించాలని వైసీపీ అరాచకాలకు వ్యతిరేకంగా కోపూరి లక్ష్మి చేస్తున్న నిరాహార దీక్షకు జనం పార్టీ అధ్యక్షుడు కంభం ఆనంద్ మద్దతు తెలిపారు. తులసీనగర్లో ఆదర్శ మహిళా అధ్యక్షురాలు కోపూరి లక్ష్మి చేస్తున్న దీక్షకు ఆనంద్ సంఘీభావం తెలిపారు. వైసీపీ పాలనలో అవినీతి అరాచకాలు పెరిగిపోయాయన్నారు. స్థానిక సమస్యలను అధికారుల దృష్టికి తీసుకువెళ్లినా పట్టించుకోవడం లేదని వాపోయారు. వైసీపీ నాయకులకు సహకరిస్తూ నిర్లక్ష్యంగా వ్యవహరించే అధికారుల తీరుకు వ్యతిరేకంగా పోరాటం చేస్తామన్నారు. ఈ రాష్ట్రంలో జరుగుతున్న అక్రమాలు ఇవి అన్ని చోట్ల జరుగుతున్నాయి. ఇప్పుడు నా ఏరియా అనే కాదు, అన్ని చోట్ల జరుగుతున్నాయి. పసిపిల్లలు, మైనర్ బాలికలు గంజాయికి అలవాటైపోయి వాళ్ళ భవిష్యత్తులు నాశనం అయిపోతున్నాయని ఎప్పటి నుంచో అధికారులకు మొరపెట్టుకున్నా. ఉపయోగం లేనందున నేను ఢిల్లీ వెళ్ళి ఒక్కసారి రాష్ట్ర ప్రజలకి, ముర్ము గారికి వాళ్ళందరికీ తెలియపరచాలనే ఉద్దేశంతో అంత సాహసం చేసి నేను ఏళ్ళు నరుక్కొని ఇక్కడికి వస్తే ఒక్క అధికారి కూడా చలనం లేకుండా ఎంత మూర్ఖంగా, ఎంత ఇదిగా ఉన్నారంటే ఒక్క రవ్వ కూడా స్పందన లేకుండా ఎంత మూర్ఖంగా ఉండి ఇంకా వాళ్ళ సాక్షి పేపర్లో అబద్ధపు సాక్ష్యం చెప్పి సటైర్లు వేస్తూ సాక్షి పేపర్లో ఇంత అరాచకం చేస్తున్నారు. దీనికి నిరసనగా ఇలా చేస్తున్నారని చెప్పేసి ఈరోజు 5 రోజుల నుంచి నేను ఆమరణ నిరాహార ఇక్కడ జరుగుతున్నటువంటి వైఎస్ఆర్సీపీ గూండాల అరాచకాలకు వ్యతిరేకంగా సామాన్య ప్రజల్ని, నిరుపేదల్ని, అమాయకుల్ని కాపాడాలి. ఈ డ్రగ్స్ దందాన్ని, భూదందాన్ని అరికట్టాలి. ముద్దాయిల మీద తక్షణమే చర్యలు తీసుకొని బాధితులకు న్యాయం చేయాలనేటువంటి డిమాండ్ తోటి గత 5 రోజులుగా ఆమరణ నిరాహార దీక్ష అమరజీవి పొట్టి శ్రీరాములు గారి స్ఫూర్తితో ఆమరణ నిరాహార దీక్ష చేస్తూ ఉంటే మానవత్వం, కనీసం మానవత్వంతో స్పందించిన ఈ అధికార వ్యవస్థని
వైసీపీ ప్రభుత్వానికి తొత్తులుగా వ్యవహరిస్తున్న పోలీసు రెవెన్యూ వ్యవస్థని తీవ్రంగా ఖండిస్తూ కేంద్ర ఎన్నికల సంఘం పరిశీలకులు ఎస్పీ కార్తిక తూర్పు నియోజకవర్గంలో పోటీలో ఉన్న అభ్యర్థుల ఆధ్వర్యంలో ఈవీఎంల ర్యాండమైజేషన్ని నగరపాలక సంస్థ ప్రధాన కార్యాలయంలోని కాన్ఫరెన్స్ హాల్లో నిర్వహించారు. ఈ సందర్భంగా కమిషనర్ ఆర్ఓ కీర్తి మాట్లాడుతూ కేంద్ర ఎన్నికల సంఘం నిర్దేశిత మార్గదర్శకాల మేరకు ఈవీఎం ర్యాండమైజేషన్ విధానం ద్వారా పోలింగ్ కేంద్రాలకు ఈవీఎంల కేటాయింపు చేస్తున్నామని తెలిపారు. తాడేపల్లిలోని ఆంధ్రప్రదేశ్ పంచాయతీరాజ్ మరియు గ్రామీణాభివృద్ధి శాఖ ప్రధాన కార్యాలయం వద్ద సర్పంచులు ఆందోళన చేశారు. చిలకలపూడి పాపారావు, డాక్టర్ జాస్తి వీరాంజనేయులు, చందు సాంశివరావు, కొర్రపాటి అశోక్ కుమార్ తదితరులు అదనపు కమిషనర్ ఎం సుధాకర్కి వినతి పత్రం అందజేశారు. 98 కోట్ల కేంద్ర నిధుల్ని 98 కోట్ల 15 ఆర్థిక సంఘం నిధుల్ని గ్రామ పంచాయతీల్ని స్థానిక సంస్థల్ని 15 ఆర్థిక సంఘం నిధుల్ని 998 కోట్ల 15 ఆర్థిక సంఘం నిధుల్ని తూర్పు నియోజకవర్గంలోని వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే అభ్యర్థి ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న జీఎంసీ అవుట్ సోర్సింగ్ కార్మికురాలు గార్లపాటి లక్ష్మిని విధుల నుండి తొలగిస్తూ కమిషనర్ తూర్పు నియోజకవర్గ రిటర్నింగ్ అధికారి కీర్తి ఉత్తర్వులు జారీ చేశారు. ఈ సందర్భంగా కమిషనర్ ఆర్ఓ మాట్లాడుతూ ఎన్నికల నిబంధనలు అతిక్రమిస్తే చర్యలు తప్పవని, ప్రభుత్వ ఉద్యోగులు, ఆప్కాస్ ఉద్యోగులు ఎవరైనా రాజకీయ పార్టీల ప్రచారంలో పాల్గొన్నా, ప్రచారం చేసినా కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.